ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న విషయం ఏంటంటే, కొలికపూడి మీద చంద్రబాబు నాయుడు గారు కనీసం చెయ్యి కూడా వేయలేదు. దళిత ఎమ్మెల్యేని కావాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు దూరంగా పెట్టాడు. దళితుల మీద చంద్రబాబు నాయుడుకి అంత చిన్న చూపు అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఏదైతే కొలికపూడి శ్రీనివాసరావు గారిని చంద్రబాబు నాయుడు గారు గమనించకుండా దాటి ముందుకు వెళ్ళారు అనేటువంటి వీడియోని వాళ్ళు పెద్ద ఎత్తున స్క్రోల్ చేస్తున్నారు. సో అసలు ఒకసారి ఆ వీడియోని మనం పూర్తిగా చూద్దాం. చూసిన తర్వాత మనం దాని మీద వివరణ ఇద్దాం. సో కుమారి కొత్తగా మొన్న అమ్మాయి నూకాలం సార్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఒక దళితుని మీద అంత చిన్న చూపు ఏంటి, దళిత ఎమ్మెల్యేని కనీసం టచ్ కూడా చేయలేదు అదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాట్లాడుతుంది. వీళ్ళకి కళ్ళు ఏమన్నా కాకులు పొడిచాయో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి పుష్పగుచ్చం అందించినటువంటి వ్యక్తి తంగిరాల సౌమ్య గారు, నందిగామ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్. తర్వాత వచ్చినటువంటి వ్యక్తి పిల్లి మాణిక్యరావు గారు, ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆ తర్వాత మీకు ఇంకా అందులో కొంతమంది నాయకులు, అంటే నేను చెప్తుంది అంటే మోస్ట్ వాంటెడ్ ఐడెంటిఫై అయ్యేటువంటి వాళ్ళు మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే మిగతా వాళ్ళు పలానా వ్యక్తి పలానా కమ్యూనిటీ నేను చెప్పడం మళ్ళీ వాళ్ళు దాన్ని తీసుకొని అక్కడ దాన్ని ఒక్కదాన్ని బూమ్రాంగ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నాకు తెలిసిన వాళ్ళల్లో లిస్టు సరే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అందరూ ఎమ్మెల్యేలు అంతా కూడా రావటం, ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు అందరూ కూడా వచ్చారు, పుష్పగుచ్చాలు ఇచ్చి ముందు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ టైంలో కొలికపూడి గారు బ్యాక్ సైడ్ సర్దుకున్నారు. కరెక్ట్గా మహిళలు ఆయన వెళ్ళి సెకండ్ ఇచ్చే టైంలో, కొలికపూడి గారికి సెకండ్ ఇవ్వబోయే టైంలో మహిళలు చంద్రబాబు నాయుడు గారికి శాలువ కప్పుతూ వెళ్ళినటువంటి వీడియో విజువల్స్ మీకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సరే, నేను ఇంకొక విషయం తర్వాత దాని గురించి వివరణ ఇస్తాను. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అది అనుకున్నా కూడా దాన్ని నేను వివరణ ఇస్తాను. తర్వాత వచ్చినటువంటి వ్యక్తి జ్వాలా బాల వీరాంజనేయ స్వామి గారు, మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, మా ప్రకాశం జిల్లా ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. అలాగే హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి. అంటే వీళ్ళందరితో చంద్రబాబు నాయుడు గారు అంత ఆప్యాయంగా కలివిడిగా మాట్లాడి ఒక కొలికపూడిని మాత్రమే పలకరించలేదని మొత్తం చంద్రబాబు నాయుడు గారు దళితుని చిన్నచూపు చూశారని చెప్పేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంకొక చిన్న విషయం, పద్దాకలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు మేనమామ అంటాడు, కానీ ఇంట్లోకి మాత్రం రానిడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ దౌర్భాగ్యం ఏంటి, ఆ దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఏంటి జగన్మోహన్ రెడ్డి నాకు తెలియదు. కానీ ఎవరినైనా కూడా గేటు బయట నిలబెడతాడు, దళిత ఎంపీలైనా సరే గేటు బయట నిలబెడతాడు. మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడో నేను దాని గురించి ఒకవేళ ఏదైనా యాదృచ్ఛంగా జరిగిందో నాకు తెలియదు, కానీ ఉన్న వాస్తవం చెప్తున్నా. సో ఇప్పుడు మీ ముందే నలుగురు దళిత సామాజికం చెందినటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళతో ఆల్రెడీ డోలా బాలాంజనేయ స్వామి గారిని అయితే ఆయన గట్టిగా ఆలింగనం చేసుకొని ఫోటో తీసింది కూడా మీరు చూసారు. అంటే ఇక్కడ క్యాస్ట్ కాదు, పాలిటిక్స్, మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదో సంథింగ్. వాస్తవానికి తిరువూరు నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక నేను చెప్తున్నా, ఇది క్లియర్డ్ వాస్తవ విషయం. చంద్రబాబు నాయుడు చేసిన అతి పెద్ద తప్పు కొలికపూడి శ్రీనివాసరావుని విశ్లేషకుడిగా ఉంచడమే తప్పనిచ్చి
ఆయన్ని రాజకీయాలలోకి తీసుకొచ్చి ఎమ్మెల్యే చేయడం అనేది తెలుగుదేశం పార్టీ చేసిన అతిపెద్ద తప్పు. నేను రియల్గా చెప్తున్నా. ఎందుకంటే నేను ఒకటి అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యేకి కొన్ని పవర్స్ ఉంటాయి. ఏదన్నా పవర్స్ మిస్యూజ్ అయినప్పుడు, గతంలో మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెగ మాట్లాడుతున్నారు కదా. నందికొట్కూరు నియోజకవర్గంలో ఆర్థర్ గారు అనేటువంటి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవటం కోసం ఆయనకు ఎటువంటి పవర్స్ లేకుండా కట్ చేసి ఒక డమ్మీ ఎమ్మెల్యేగా మార్చారు. 2 రోజుల తర్వాత తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు. సరే, రావాలి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే మరి ఇతర కారణాల వల్ల కావచ్చు, నియోజకవర్గంలో కూడా జెండా ఎగిరింది. అయితే గతంలో అధికారం లేనప్పుడు పార్టీకి అండదండలు ఉండి పార్టీకి ఏదైనా కార్యక్రమాలలో ముందును నడిపించినటువంటి వాళ్ళని ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వు ఆఫ్టర్లో ఒక 36 రోజులు 42 రోజులు ముందు వచ్చేసి నేను ప్రజల ఓట్లతో గెలిచాను, నేను ఎమ్మెల్యే అని, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను కాంట్రాక్ట్లు ఇచ్చేస్తాను, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను పనులు చేయించుకుంటాను, నాకు నచ్చని వాళ్ళని పార్టీలను సస్పెండ్ చేసేస్తాను, వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడతాను, లేకపోతే ఒకవేళ వాళ్ళే తప్పు చేశారనుకోండి, నువ్వు 36 రోజుల ముందు వచ్చి ఎమ్మెల్యేకి గెలిచావు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు 36 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు. ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి? నీకు ఆ మాత్రం కూడా తెలియదా? నువ్వు ఏదో సోషల్ మీడియాలో TV9 లాంటి ఛానల్స్లో కూర్చొని డిబేట్స్లో కూర్చొని మాట్లాడినప్పుడు అప్పుడు శ్రీనివాస్ గారు నచ్చారని ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదంటే ప్రాక్టికల్స్ వేరు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వేరు. మనం అధికారంలో ఉన్నప్పుడు, అంటే నువ్వేదైతే మాట్లాడుతున్న వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడేటువంటి ప్రతి మాట దాని ఎఫెక్ట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద పడింది. దాదాపుగా సంవత్సరం రోజుల్లోనే ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేసావున్నా ఆ తిరువూరు నియోజకవర్గంలో. ఎంత అసలు నిజంగా చెప్తున్నా, అక్కడ నాయకులు అయితే బాబో నీకు దండం పెడతాం బాబు, నువ్వు వెళ్ళిపోయిన ఆయన నియోజకవర్గం వదిలిపెట్టేసి, మా వల్ల కాదు, నీ నస మేము పడలేకపోతున్నాం, నీ సుత్తి మేము పడలేకపోతున్నాం అంటున్నారు. వాస్తవానికి సేవల దత్తుని మామూలుగా ఏదైనా 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత చేస్తారు. కానీ ఫస్ట్ 6 నెలలకే సేవల దత్తుని హీరో చేసింది కొలికపూడి శ్రీనివాస్ గారు. అతి అపారం. మళ్ళీ రేపు ఆయన పెద్ద వివరణ ఇవ్వటం కోసం మీడియాలోకి వచ్చి మాట్లాడతాడు. ఆయన రైతుల్ని కూడా విశ్వాసం లేదు, నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి అంటే నాకు అర్థం కావట్లా. విశ్వాసం ఎందుకు ఉండాలి, దేనికోసం ఉండాలి అంటే ఇలాంటి పదాలన్నీ కూడా పొలిటికల్గా పార్టీకి డ్యామేజ్ ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా నిజంగా చెప్తున్నా, తిరువూరు నియోజకవర్గంలో పెద్ద నాన్సెన్స్ అనేది క్రియేట్ చేసి పడేశాడు. సో వాస్తవానికి సరే 2-3 సార్లు ట్రై చేశాడు మార్చడం కోసం, చూద్దాం అనుకున్నాడు. కానీ తన లిమిట్స్, ఎందుకంటే పుస్తకాలలో కొన్ని లిఖించబడి ఉంటాయి, కానీ గ్రౌండ్ లెవెల్ ప్రాక్టికల్స్ కొన్ని ఉంటాయి. వాటిని కూడా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళటం, ప్రతిరోజు నియోజకవర్గంలో ఏదో ఒక తలనొప్పి తీసుకురావటం, ఇవన్నీ ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు చాలా చికాకు తెప్పించేసి, అరే ఏంట్రా బాబు ఉన్న సేవల దత్తును తప్పించేసి నీకు టికెట్ ఇస్తే నువ్వు చేసే పని ఏంటాయి బాబు. ఎందుకంటే అసహ్యం కాదు, ఏదో ఒక్కసారి మిస్టేక్ జరిగిద్ది, సరిదిద్దుకుంటాం. అరే ఇప్పటికి సంవత్సరంలో ప్రతి 2 నెలలకి ఏదో ఒక పెంట తీసుకొచ్చి పెట్టేస్తాడు, ఏదో ఒక పెంట తీసుకొచ్చి. ఇప్పుడు దీన్ని పెద్ద హైలైట్ చేస్తారు. మీరు ఇవ్వండి, రేపు తీసుకెళ్ళండి, టికెట్ ఇవ్వండి, మీరు ఇస్తారేమో పోయి తిరువూరు లేకపోతే బాపట్ల ఎంపీనో, మీ కాడ చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులు పనికిరారు కదా. నేను రోజు చెప్తుంది ఏంటంటే కేవలం కొలికపూడి శ్రీనివాస్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్టీలో నువ్వు ఒక్కడివే కాదు, క్యాడర్ కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత నీ చేతిలో ఉంటుంది. ఎప్పటికైనా టైం మించిపోవాలా, మనస్తత్వం మార్చుకో. ఎవరికో గేలం వేయాలి, ఎవరినో గేలం వేయాలని చూస్తే మాత్రం నీ రాజకీయ భవిష్యత్తు శూన్యం అవుతుంది. ఇది వాస్తవ విషయం. సో ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక అంత కొలికపూడి మీద ఏదో తెలియనటువంటి ఒక చెప్పాలి అని అంటే ఆ వ్యక్తి మీద కొంత వ్యతిరేకత అనేది ఆయన మనసులో ఉంది, లేదని నేను చెప్పట్లేదు. ఎందుకంటే క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నావు, అట్లాగే కనీసం పార్టీ ప్రతి 3 నెలలకు ఒకసారి పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు. నువ్వేంటయ్యా నాకు అర్థం కావట్లా. అతను ఎవడో రమేష్ అనేటువంటి వ్యక్తి అత్యాచారం చేశారని ఒక మహిళ చెప్పింది, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టు, పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి తీపిచ్చు. అంతేగాని వాడిని సస్పెండ్ చేయకపోతే నేను 48 గంటల్లో రాజీనామా చేస్తా. ఏంటి నువ్వు పార్టీకి అల్టిమేట్ జారీ చేస్తున్నావు? ఏంటి పార్టీకి అల్టిమేట్ చేస్తున్నావు? ఇవన్నీ న్యూసెన్స్ కాదా? ఇవన్నీ జరిగినవి కాదా? అసహ్యం వేయట్లేదా? ఏ పార్టీలో జరుగుతుందా? ఇలాంటివన్నీ బహిరంగంగా పబ్లిక్గా మాట్లాడుకుంటారా? బహిరంగంగా చెప్పుకుంటారా? నీకు ఇంటర్నల్గా ప్రాబ్లం ఉంది. ఎస్, ఆ గిరిజన మహిళలకి అన్యాయం జరిగింది నువ్వు అనుకున్నావు, ఫైట్ చేయి. నీ దగ్గర పోలీసు వ్యవస్థ ఉంది, కేసు ఫైల్ చేయించు, లోపల పెట్టించు వాడిని, దాని మీద పార్టీకి వివరణ ఇచ్చి సస్పెండ్ చేయించు. అలాంటిది ఓపెన్ అయ్యి నేను కావాలా రమేష్ రెడ్డి కావాలా తేల్చుకో, నేను కావాలా సేవల దత్తు కావాలా తేల్చుకో, నేను కావాలా లేకపోతే ఇంకో తిరువూరు మండల పార్టీ అధ్యక్షులు కావాలా తేల్చుకో. ఏంటి నాకు అర్థం కావట్లా.
వీళ్ళందరూ కలిస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నువ్వు వీళ్ళందరూ కలిసి నీకు పార్టీ కోసం పనిచేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. సో ప్రాక్టికల్స్ వేరు, లైవ్ డెబిట్స్లో మాట్లాడే విధానం వేరు. అది ఆ విశ్వసనీయత ఆయన కోల్పోయాడు కాబట్టే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు కొంత వ్యతిరేకత అయితే ఉన్నమాట వాస్తవం. కానీ అది దళిత సామాజిక వర్గానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు తంగిరాల స్వామి గారు, మా తంగిరాల ప్రభాకర్ గారి వాళ్ళ అమ్మాయి. చూడండి, ఈ రోజు వరకు కూడా ఎక్కడన్నా ఉన్నాయి, ఇంటర్నల్గా ఆమెకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆమె చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కానీ ఎక్కడైనా బయట ఎక్కడైనా వేదిక మీదకి వచ్చి మాట్లాడిందా? ఎక్కడైనా మైక్ తీసుకొని తప్పు అని చెప్పి ఎప్పుడైనా చెప్పిందా? ఆమెకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆమెను కూడా నందిగామ నియోజకవర్గం చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఎప్పుడైనా చెప్పిందా? మరి నువ్వేంటి, నువ్వు నిన్నగాక మొన్న వచ్చి నా డెమోక్రసీ లా అంతా నేనే డెవలప్మెంట్ చేయాలి, నేను ఐఎమ్ ద కింగ్డమ్ ఆఫ్ తిరువూరు నియోజకవర్గం, నాకంతా వీళ్ళు భటునుడు, వీళ్ళు నన్ను చూస్తే వంగి దండాలు పెట్టాలి, నేను చెప్పిందే శాసనం, నా మాటే శాసనం, నా ముందు వెయ్యాలి మీరు ఆసనం. ఏంటి ఎంత చెత్త చెదారం అంతా న్యూసెన్స్ని క్రియేట్ చేయాలి నువ్వు. నిజంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ నెత్తి నోరు కొట్టుకుంటాం, తలలో బాదుకుంటున్నారు వాళ్ళు, బయటికి చెప్పలేరు. ఇదిగో ఇలాంటివే వస్తాయి. ఇప్పుడు వచ్చింది కదా, ఇలాంటి కాంట్రవర్సీలు వస్తాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు సైలెంట్గా ఉంటుంది. దాన్ని అలుసుగా తీసుకొని ప్రతి 4 నెలలకు ఒకసారి, ప్రతి 2 నెలలకు ఒకసారి పెంట చేసి పడేస్తున్నాడు నియోజకవర్గం.